కీర్తనలు 147:3 రాయబడి ఉంటుంది, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. ఏం చేయువాడు? గుండె చెదిరిన వారిని ఏం చేయువాడు? బాగు చేయువాడు. ఎవరు? ఎవరు? నీ గుండెను చేసినవాడు, నీ గుండెలో తన ఊపిరి నింపినవాడు, నీ హృదయ నిర్మాణకుడు, హృదయాంతరింద్రియములను పరిశీలించువాడు, పరిశోధించువాడు, పరీక్షించువాడు. హల్లెలూయా. శరీరానికి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా, శరీరానికి దెబ్బ తగిలితే కుట్లేస్తారు, కనబడుతుంది గాయం, గాయం మాన్న మచ్చ మిగులుతుంది కదా. చూడు, గుండెకి దెబ్బ తగిలింది అనుకుందాం, గుండెకి గాయాలు అవుతాయి కదా. యేసేను సిలువలో పక్కలో బల్లెముతో పొడిస్తే ఆ బల్లెం వెళ్ళి డొక్కలు దిగబడ్డది, పిడికిలి పట్టేంత రంధ్రం పడింది. ఆ బల్లెం వెళ్ళి గుప్పిడంత గుండెకు తగిలితే గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టు రాలిపోయింది. గుండె గాయాలు, ఆ చేతి గాయాలు, 39 కొరడా దెబ్బలు కనబడ్డాయి కదా. హల్లెలూయా. శరీరానికి దెబ్బ తగిలితే మచ్చలు మిగులుతాయి, మానిపోతాయి. ఎముకలు విరిగితే ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి పోతే అతికేస్తారు కదా. మరి గుండెకి తగిలిన గాయాలు ఎవరికి కనబడతాయి? ఆ గుండె గాయాలు మాన్పగలిగిన వారెవరు? హల్లెలూయా. కానీ గుండెను చేసిన దేవుడు ఎవరైతున్నారో, ఆ గుండెలోని ఊపిరి ఏ దేవుని చేతిలో అయితే ఉన్నదో ఆ జీవము గల దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని ఎవరైతే మాట ఇచ్చినారో, మాట నెరవేర్చినారో, మాట మాత్రము చేత సృష్టిని కలుగజేసినారో ఆ జీవము గల దేవుడు మాత్రమే గుండె గాయాలు కట్టుటకు సమర్థుడు.